అండి, ఇంట్లో మునక్కాయలు ఉన్నాయి, సరే ఫ్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. అప్పుడు చూస్తే ఇంకా ఫ్రై పౌడర్ అయిపోయింది. ఇంకా ఫ్రైకి పౌడర్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. ఎండుమిరపకాయలు వేపి ఎండలో పెట్టాను. ఇంకా శనగ్గింజలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అది ఎండలో నుంచి తీసుకొని వచ్చి మిక్సీలో వేసి బాగా నున్నగా అయ్యాక తర్వాత దాంట్లో శనగ్గింజలు వేసి మిక్సీ పట్టడమే. చాలా బాగుంటుంది ఏ ఫ్రైకైనా ఈ పౌడర్. కావాలంటే ట్రై చేయండి, సింపుల్గానే ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మునక్కాయలు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను సాల్ట్ వేసి. ఇంకా ఫ్రైకి ప్యాన్లో ఆయిల్ వేసుకొని వడిమ వేసుకొని ఒక 2 minutes అయ్యాక ఇంకా తెల్లగడ్డలు దంపి వేసుకొని కరివేపాకు కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక తర్వాత మునక్కాయలు వేసి చాలాసేపు ఫ్రై చేస్తాను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. ఇంకా బాగా ఫ్రై అయ్యాక మీకు సాల్ట్ ఈ స్టేజ్లో ఒకవేళ సరిపోలేదు అంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, బాయిల్ అయ్యేటప్పుడు మర్చిపోయారు అంటే. ఇంకా మీరు మీ ఇంట్లో ఏ ఫ్రై పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ట్రై చేయండి, కావాలంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.